ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం ప్యాస్టరేట్ సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. బైబిల్ గ్రంథంలోని సంఖ్యాకాండము 22వ అధ్యాయంలోని ఒక ఆసక్తికరమైన ఇతివృత్తాంతాన్ని ఈనాటి బైబిల్ డివోషన్స్లో మనం విందాం. దేవుని స్వాస్థ్య ప్రజలైన ఇశ్రాయేలులు దేవుని ఆశ్చర్య కార్యముల ద్వారా ఐగుప్తు చెర నుండి విడిపింపబడిన తర్వాత వారందరూ ప్రయాణమవుతూ వారి మార్గమధ్యంలో మోయాబు దేశానికి వచ్చి లెక్కలేనంతగా వ్యాపించి విడిది చేయడాన్ని మోయాబు రాజు బాలాకు గమనించి యుద్ధము ద్వారా వారిని తరిమివేయడానికి భయపడి దేవునిచే ప్రవచనాత్మకమైన సందేశాలను స్వీకరించే సామర్థ్యాన్ని పొంది ఇశ్రాయేలులకు చెందని బిలాము అనే ఒక ప్రవక్త దగ్గరికి ముమ్మారు తన దూతలను పంపి తన క్షేమము తన జనుల క్షేమము నిమిత్తము తన ప్రదేశాలలో సమూహాలుగా ఉన్న ఇశ్రాయేలునందరినీ శపించమని అభ్యర్థిస్తాడు. అయితే దేవుడు బిలాముతో ఇశ్రాయేలు తన ద్వారా ఆశీర్వదించబడిన ప్రజలని వారి జోలికి ఏమాత్రం వెళ్ళవద్దని వారిని శపించవద్దని బిలాముకు ఆదేశిస్తాడు. బిలాము మూడవసారి తన దగ్గరకు వచ్చిన బాలాకు రాజు మనుషుల ఒత్తిడికి లోనే చివరిసారిగా దేవుని ఆమోదాన్ని పొంది ఇశ్రాయేలు గురించి దేవుడు తన నోట నుండి పలికించు మాటల్ని మాత్రమే చెబుతానని వారితో చెప్పి వారితో వెళ్ళడానికి అంగీకరించి బాలాకు రాజు ఎంతో నిరాశకు నిస్పృహకు లోనవుతున్నప్పటికీ దేవుని ఆజ్ఞానుసారం ఇశ్రాయేలును ఆశీర్వదిస్తాడు. ఈ సన్నివేశాన్ని ఆధారం చేసుకొని అసలు బిలాము ఎలా వెళ్ళాడు, మార్గమధ్యంలో అసలేమి సంభవించింది అనే ఈ ఇతివృత్తాంతాన్నంతటినీ ఎంతో చక్కగా మనకు వివరించడానికి స్పీకింగ్ ఓన్లీ ద వర్డ్స్ దట్ గాడ్ అటర్స్ త్రూ అవర్ మౌత్, దేవుడు మన నోటి ద్వారా పలికించే మాటల్ని మాత్రమే మనము అలాగే వచించాలి అన్న అంశంపై ఈనాటి మన కార్యక్రమంలో శ్రీమతి కె చంద్రలీల డానియల్ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. సందేశం తర్వాత నేటి అంశానికి అనువైన భక్తి గీతాన్ని విందాం. దేవుని నామం స్తోత్రం కలిగిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా దేవ, మహాకాశాల సింహాసనాసనుడా, మా దగ్గర మీరు ఉండండి నాయన. నీ నామంను మేము ఘనపరుస్తుండగా, నేను మహింపరుస్తుండగా మా పక్షంలో మీరు ఉండండి. మా మొర ఆలకించండి నాయన. మేము చేయబో వాక్యంలో కానీ ప్రార్థనలో కానీ ఎటువంటి తప్పులు లేకుండా నేను ఘనపరిచే బిడ్డలంగా మేము ఉన్నట్టుగా సహాయం చేసి మా హృదయ ధ్యానం, మా నోటి మాటలు నీకు అంగీకారంగా ఉండినట్టుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దీవించమని యేసయ్య నామములో వేడుకుంటున్నానయ్యా, ఆమేన్. ఈ దినం మనం దేవుడు నా నోట పలికించే మాటయే పలికెదను అని బిలాము గారు బాలాకుతో చెప్పారు. దేవుడు నా నోట్లో ఏ మాట పెడతాడో నేను దాన్ని పలుకుతాను. బాలాకేమో మోయాబీయులకు రాజు, బిలామేమో దేవుని ప్రవక్త. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరారు, మజ్రీలు చేసుకుంటూ వచ్చారు, ఎన్నో చోట్ల ఆపుకుంటూ వచ్చారు. ఎప్పుడు ఆగారు? ఎప్పుడైతే మేఘస్తంభం నిలబడిపోయిందో అప్పుడు వాళ్ళు ఆగారు. ఎప్పుడైతే మేఘస్తంభం కదలడం మొదలుపెట్టిందో వాళ్ళు కూడా ప్రయాణం మొదలుపెట్టారు. రాత్రిలో అగ్నిస్తంభంగా, పగట్లో మేఘస్తంభంగా దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. ఆ విధంగా ప్రయాణం చేసుకుంటూ వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారంటే మోయాబు దేశం వరకు వచ్చారు. మోయాబు మైదానంలో దిగారు. దిగిన తర్వాత ఆ మోయాబీయులకు రాజు బాలాకు. ఈ బాలాకు ఈ జనులను చూశాడు, ఇశ్రాయేలీల గుంపును చూశాడు. అమ్మో బాబోయ్, ఎంతమంది ఉన్నారు వీళ్ళు, లెక్కకు మించి ఉన్నారు, వీళ్ళని ఎదుర్కొనడం చాలా కష్టం. ఎక్కువ రోజులు మన దగ్గర ఉన్నట్టయితే మన వాళ్ళందరినీ కూడా చంపేసి వాళ్ళు ఈ దేశాన్ని కూడా ఆక్రమించుకుంటారు అని చాలా భయం వేసింది ఆయనకి. ఆయన జనులకు కూడా భయం వేసింది. ఆ మోయాబీయులతో పాటు మిద్యానీయులు కూడా చేరారు. వీళ్ళందరూ చేరి బాలాకు దగ్గరికి వచ్చారు.
ఈ బాలాకు రాజు ఏం చేశాడంటే, ఎవరైనా బాలాకు సిప్పోరు కుమారుడైన బాలాకు, మోయాబీయులకు రాజు. బెయోరు కుమారుడైన బిలాము దేవుని ప్రవక్త. ఈయన పేతోరు అనే ఊరిలో ఉన్నాడు. అక్కడికి మోయాబు రాజు అయిన బాలాకు దూతలను పంపించాడు. పంపించి, నా కొరకు నువ్వు ప్రవక్తవు కదా, నా కొరకు ఇశ్రాయేలీయులను నువ్వు శపించాలి. అప్పుడు వాళ్ళు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు, వాళ్ళు నష్టమైపోతారు, నాశనం అయిపోతారు. కాబట్టి నువ్వు వాళ్ళని నశింపచేయడం కొరకు వాళ్ళని శపించాలా అని ఆయన దగ్గరికి దూతల్ని పంపించాడు. దూతలను పంపించినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఎటువంటి జనులు అన్నారు వాళ్ళని, ఈ జనులు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు, నా మైదానంలోకి వచ్చారు, నా మైదానం అంతా కప్పేశారు, వీళ్ళని నేను గెలవలేను, కాబట్టి నువ్వు రావాలా అని చెప్పాడు. అయితే ఈయన ఏం చేశాడు, బిలాం గారు ఏం చేశారు, ఆయన కొంతమంది ప్రధానులను పంపించాడు. మోయాబు రాజు కొంతమంది ప్రధానుల్ని పంపించాడు, ఆయనకి కబురు పంపించాడు. కబురు పంపిస్తే ఆయన ఏం చేశాడు, ఈ రాత్రి మీరు ఇక్కడే ఉండండి, నేను దేవుని దగ్గర విచారణ చేస్తాను, విచారణ చేసిన తర్వాత ఏ సంగతి మీకు చెప్తాను అన్నాడు. ఆ రాత్రి దేవుని దగ్గర విచారణ చేశాడు. చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, 9వ వచనంలో, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు బిలాముల దగ్గరకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుషులు ఎవరు వచ్చారు నీ దగ్గరికి అని అడిగాడు. ఆయన చెప్పాడు, అయ్యా, బాలాకును మోయాబు రాజు పంపించాడు నా దగ్గరికి ఈ పని వాళ్ళని. అయితే మా ఇశ్రాయేలీలందరూ భూతలాన్ని కప్పి ఉన్నారు, నన్ను నశింపచేస్తారు, కాబట్టి వీళ్ళని శపించు అని చెప్పడానికి నా దగ్గరికి పంపించాడు అని యెహోవా దేవుడికి చెప్పాడు. అయితే 12వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, నీవు వారితో వెళ్ళకూడదు, పోకూడదు, ఆ మోయాబు రాజు పంపించినటువంటి ఆ ప్రధానులతో నువ్వు వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, ఎందుకంటే వారు ఆశీర్వదించబడిన వారు, ఇశ్రాయేలీలందరూ కూడా ఆశీర్వదించబడిన వారు, వాళ్ళ దగ్గరికి నువ్వు పోవద్దంటే పోవద్దన్నాడు. అన్నప్పుడు సరే, తెల్లవారు లేచినాక బిలాం గారు ఆ వచ్చిన ప్రధానులతో చెప్పాడు, నేను రాను మీతోటి, దేవుడు నాకు ఆజ్ఞ ఇవ్వలేదు, నేను రాను మీతోటి అన్నాడు. కానీ రెండవసారి ఏం చేశాడు ఈయన, ఈ మోయాబుల రాజు బాలాకు ఇంకా ముఖ్యమైన వాళ్ళని ఇంకొంతమందిని ఇచ్చి పంపించాడు. పంపిస్తే మళ్ళీ బిలాం గారు, ఈ రాత్రి ఇక్కడే ఉండండి మీరు, నేను దేవుని దగ్గర విచారణ చేస్తా అని మళ్ళీ ఆయన దేవుని దగ్గర విచారణ చేశాడు. విచారణ చేసి వాళ్ళకు వచ్చి చెప్పాడు, బాలాకు తన ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చినను, కొద్ది పని అయినను గొప్ప పని అయినను చేయనట్లు నేను నా దేవుడని యెహోవా నోటి మాటను మీరలేను, ఆయన చెప్పింది మాత్రమే నేను చేస్తాను, నీ ఇంటెడు వెండి బంగారాలు నాకు ఇచ్చినా నేను మాత్రం రాను నీతోటి అని చెప్పాడు. మళ్ళీ చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన, చాలాసార్లు బిలాం గారు దేవుని దగ్గర విచారణ చేస్తున్నారు. చివరికి దేవుడు ఏం చెప్పాడంటే, బిలాం వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను ఈసారి పిలవడానికి వచ్చినప్పుడు నువ్వు వారితో వెళ్ళు, కానీ నేను నీ నోట్లో ఏ మాట పెడతానో ఆ మాటను మాత్రమే నువ్వు చెప్పవాలే, అంతకంటే అధికమైన మాటలు నువ్వు మాట్లాడకూడదు అని వార్నింగ్ ఇచ్చి బిలామును పంపించాడు. బిలాము బయలుదేరి పోయాడు, బాలాకు యొక్క ప్రధానులతో కూడా బయలుదేరిపోయాడు. పోయిన తర్వాత ఏం చేశాడు, పోతా ఉన్నాడు, ఎవరిని, తన గాడిద గంట కట్టి గాడిద మీద ఎక్కి 2 పనివాళ్ళని తనతో పాటు తీసుకొని బయలుదేరాడు. పోతా ఉంది, గాడిద ప్రయాణం చేస్తూ ఉంది, మోయాబు దేశానికి ప్రయాణం చేస్తూ ఉంది. అది దేవుడు గాడిదకు కూడా మాట ఇచ్చాడు, తనతో మాట్లాడాడు. కాబట్టి అదేం చేసిందంటే, మోయాబుకు పోయే మార్గానికి పోకుండా పక్క త్రోవ పట్టింది. పక్క త్రోవ పడితే, ఎందుకు నువ్వు ఈ దారికి వచ్చావు, తన గాడిదతోటి, మనకు తెలుసు కదా, మన పెంపుడు జంతువులన్నీ మనం చెప్పినట్టు మాట ఉంటాయి, రమ్మంటే వస్తాయి, ఉమ్మంటే పోతాయి, అది మనకి ఎక్స్పీరియన్సే. అట్లనే ఈ గాడిద కూడా తన యొక్క పెంపుడు జంతువు, తనని ఎన్నో సంవత్సరాల నుంచి మోస్తున్నది, తన ఇంట్లో ఉన్నది, కాబట్టి ఏ విధంగా ఆయన చెప్పినన్ని దానికి అర్థమవుతాయి. ఎందుకు ఈ దారికి నువ్వు వచ్చావు, అయితే ఎప్పుడైతే బయలుదేరిపోయాడో బిలాం గారు, దేవుని కోపం రగులుకొని గాడిదతోటి దారి తప్పేటట్టుగా చేసింది. దారి ఎందుకు తప్పిందంటే, చూడండి 22వ వచనంలో, అతడు వెళ్ళిచుండగా దేవుని కోపము రగులుకొనెను, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను,
అతడు తన గాడిదనెక్కిపోతుండగా అతని పనివారు ఇద్దరు కూడా అతనితో ఉండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిల్చుండుట ఆ గాడిద చూచెను. బిలాం గారికి కనపడలేదు, కానీ గాడిదకి కనపడింది. కాబట్టి అది త్రోవ విడిచి ఒక పొలంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు బిలాం గారు ఏం చేశారంటే తన గాడిదను కొట్టాడంట. ఈ విధంగా 3 సార్లు కొట్టాడంట. మొదట కొట్టినప్పుడు కూడా అది మళ్ళీ ఇక్కడికి రాలే. రెండోసారి ఏం చేసింది, కొట్టిన వెంటనే ఒక ఇరుకు దారిలో ఈ తట్టు గోడ, ఈ తట్టు గోడ, 2 గోడలు ఉన్నాయి. ఆ గోడల మధ్యలో కి అది వెళ్ళిపోయింది. అది గాడిద పొడవుగా ఉంటుంది కదా, అది తిరగలేదు, వెనకకి తిరగలేదు, ముందుకు పోవడమే, 1 వే ట్రాఫిక్ అనమాట. ఒకవైపే ప్రయాణం చేయాల. అక్కడికి పోతుంది. ఎందుకు ఈ ఈ దారికి ఎందుకు వచ్చినావు, నువ్వు చెప్పిన మాట వినకుండా ఇక్కడికి ఎందుకు వచ్చినావు అని రెండోసారి కొట్టబోయే ముందే ఏం చేసిందంటే ఈ గాడిద, ఈ గోడ ఉంది కదా, ఆ గోడ మీద కూర్చున్నాడు ఈయన కాలు పెట్టి. ఈ కాలు గోడకి గట్టిగా ఒత్తుకునేటట్టుగా గోడకి అదిమేసి ఆయన బాగా కాలు నొప్పి అయింది. రెండోసారి కొట్టినప్పుడు ఆ గాడిద మళ్ళీ ఏం చేసింది, అటు ఇటు తిరగలేన ఆ ఇరుకు స్థలంలో ఉంది. ఇక నడవలేకపోయింది. ఈయన కొట్టడం వలన అది అక్కడే బిలాం గారితో కూడా కూలబడిపోయినాక అప్పుడు మళ్ళీ కొట్టాడు ఆయన దాన్ని. అప్పుడు ఏం చేశాడంటే యెహోవా దేవుడు గాడిదకి వాక్కునిచ్చాడు. అంతకుముందే యెహోవా దూతను చూడగలిగింది గాడిద, బిలాం గారు చూడలేకపోయారు. ఈ గాడిదకు వాక్కునిస్తే ఏమంటుందంటే చూడండి, యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చును కనుక అదేమంటుంది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తిని అని బిలాంతో అనగా, బిలాము నువ్వు నా మీద తిరగబడ్డావు, నా చేతిలో ఖడ్గం ఉంటే నేను చంపేస్తుండేవాడిని, ఇప్పటిదాకా బతికిండేవాడినా అని అంత కోపం ఆయనకు వచ్చింది. అప్పుడు ఆ గాడిద ఏమంటుంది, ఎన్ని సంవత్సరాల నుంచి నీకు సేవ చేయట్లేదా, నువ్వు చెప్పినట్టు నేను వినలేదా, అయితే ఇప్పుడు ఎందుకు నువ్వు నట్ట చేసావు, ఇప్పుడు చూడు నా ఎదురుగా ఎవరున్నారో చూడు. అప్పుడు యెహోవా ఆ తన బిలాం గారి యొక్క కన్నులు తెరిచేటట్టుగా చేశాడు. చూసినప్పుడు ఆయన కన్నులు తెరిచినప్పుడు ఏం చేస్తున్నాడు, ఆయన దూసిన ఖడ్గం చేత పట్టుకుని త్రోవలో నిల్చున్న యెహోవా దూతను అతడు చూచి అప్పుడు తల వంచి సాష్టాంగ నమస్కారం చేసి, అప్పుడు అయ్యా నేను తప్పు చేసిన, నా గాడిదని కొట్టింది కూడా తప్పే, నేను వచ్చింది కూడా తప్పే, కానీ నువ్వు పొమ్మన్నావు కదా, అందుకనే నేను వచ్చిన, నీ కోపం నా మీద రగులుకుంటే ఎట్లా, నేను ఇప్పుడు ఏం చేయాలా అని ఆయన ఎంతో పశ్చాత్తాపడ్డాడు బిలాం గారు. ఇక అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, సరిపో, ఆయనతో పట్టుపోయి నేను చెప్పినట్టుగానే నీ నోట్లో నేను ఏ వాక్కు పెడతానో అది మాత్రమే నువ్వు మాట్లాడాలా, ఇతర మాటలు నువ్వు మాట్లాడకూడదు. అయితే ఈ బాలాక్ గారు ఏం చేశారు, బిలాంని ఎక్కడికి తీసుకుపోయాడంటే 41వ వచనంలో, బయలు యొక్క ఉన్నత స్థలం మీద నుండి జనులను చివరి వరకు చూడవాలని అతనిని అచ్చోట ఎక్కించను. ఉన్నత స్థలాల్లో ఆ విగ్రహాలను పెడతారు కదా, బయలుదేవతను పెట్టాడు, దాని మీదకి ఎక్కించాడు బిలాంని. ఇక్కడ నిలబడి చూస్తే చివరి మనుషులు కూడా కనపడతారు అనమాట. ఆ ప్రదేశానికి తీసుకొని చూడమన్నాడు. వీళ్ళందరూ శపించు, లేకపోతే నేను నశించిపోతా, నా ఊరంతా నశించిపోతాను, నా జనులంతా పాడైపోతారు అని మొత్తుకున్నాడు. సో ఏం చేశాడు బిలాం గారు, సరే అట్లయితే 7 ప్రదేశాలు ఎంచుకున్నాడు. 7 ప్రదేశాల్లో 7 బలిపీఠాలు కట్టమన్నాడు. ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక గొర్రెను బలి అర్పించాలి. ఆ విధంగా అర్పించిన తర్వాత దేవుడు నాకేం చెప్తాడో నేను ఆ పని చేస్తాను. సరే అదే విధంగా ఏర్పాటు చేశాడు. ప్రతి చోట కూడా ఆయన బలి అర్పించుకుంటూ పోయాడు. కానీ దేవుడు ఏం చేశాడు, యెహోవా 23వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి, నువ్వు ఇదే పలకాల. ఏం పలకాల, ఓన్లీ ఆశీర్వచనం తప్ప నువ్వు వేరే మాట మాట్లాడకూడదు. ఆశీర్వదించాడు, ఇశ్రాయేలీయులందరినీ ఆశీర్వదించాడు మొదటిసారి. అయ్యో ఏంటి ఈ విధంగా ఆశీర్వదించావు, నేను శపించమన్నాను కదా అని బాలాకు ఆయనతోటి గట్టిగా మాట్లాడాడు. అయినప్పటికీ దేవుడు నా నోట ఉంచితే 12వ వచనంలో యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలకాలి కదా, అది తప్ప నేను వేరేది పలకూడదు కదా, కాబట్టి ఆయన నా నోట్లో ఏం మాట ఉంచాడో నేను అదే మాట్లాడతాను, అదే పలుకుతాను అని చెప్పాడు. మళ్ళా రెండవసారి కూడా అట్లనే ఇంకొక స్థలంలో బలిపీఠం మీద
కోడెను గొర్రెను అర్పించిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గర మొదలుపెడితే దేవుడు ఏమంటాడు 19వ వచనంలో, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపట్టుకు ఆయన నరపుతుడు కాడు, ఆయన చెప్పి చేయకుండా ఆయన దీవించమని నాకు సెలవాయింది. నేను ఎట్లా చెప్పించగలను? దీవెనలే నా నోట దీవెనలే ఉంటాయి కానీ నేను చెప్పించలేను అని రెండవసారి మూడవసారి ఆ విధంగా 7 సార్లు కూడా ఆ విధంగా ఇశ్రాయేలుని దీవించడమే జరిగింది కానీ చెప్పించడం జరగలేదు. కాబట్టి ఆయన ఏమంటాడు చివరికి, ఈ ముమ్మారు వాడిని పూర్తిగా దీవించితివి కాబట్టి నువ్వు వెళ్ళిపో, ఇక తిరిగి వెళ్ళిపో, ఇక నువ్వేమి మాకు చెప్పనవసరం లేదు, తిరిగి వెళ్ళిపో. నేను మిక్కిలి ఘనపరచాలనుకున్నాను, వెండి బంగారాలు ఇచ్చి నేను సత్కరించాలనుకున్నాను, కానీ నువ్వు చెప్పించకుండా దీవెనలే ఇచ్చే వాళ్ళకి, కాబట్టి నీకు ఎటువంటి బహుమానాలు నేను ఇవ్వను, నువ్వు వెళ్ళిపోవాలి అని బిలాంని పంపించి చేశాడు. కాబట్టి మనం కూడా ఎప్పుడు కానీ దేవుని యొక్క మాటలు మాత్రం మన నోట్లో ఉండాలి. అందుకనే దావీదు రాజు మొదలు పెట్టుకుంటాడు, నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గంలో నన్ను ప్రవేశపెట్టుము అంటాడు. కాబట్టి దేవునికి ఆయాసకరమైన మాటలు కానీ, ఇష్టం లేని మాటలు కానీ, మనసు కష్టపెట్టే మాటలు కానీ మనం మాట్లాడకుండా మంచి మాటలు మాట్లాడి దేవుని బిడ్డలుగా అనిపించుకోవాలి. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించింది. దేవుండే ఎంతో స్తుతి నొందునుగా, ఆశ్రితులౌతన జనులకు దర్శన మాత్మ విమోచన కలిగించే. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగా. దాసుడు దావీదు గృహంబున ధనరక్షణ శృంగమునిచ్చే. మన శత్రువులకు ద్వేషుల నుండి మనలన్ బాపి రక్షణనిచ్చే. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగా. ప్రవర్తన నోట దేవుడు పలుకించెను తొల్లి. మానక మన పిత తుల కరుణింపగా మహిళని బంధన చేసే. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగా. కుండగు అబ్రాహాముతో చేసిన ప్రమాణము తలచి మనము విరోధుల నుండి విమోచన గని నిర్భయులమైనలగా. ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగా. పుత్రాత్మా దేవుని ఖిలలో ఘనత మహిమ